సీఎం రేవంత్ రెడ్డి అయితే దావోస్ పర్యటన వెళ్ళాడు కదా! ఈ సందర్భంలో అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణకి పెట్టుబడి రావాలని అయితే ఆహ్వానం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా అక్కడ అదానీ కూడా ఉండటం వల్ల అదానికి కూడా ఆహ్వానించడం ద్వారా అదానీ కూడా పెట్టుబడి పెట్టడానికి సుముఖంగా ఉన్నారు అని అర్థమవుతుంది. అయితే తెలంగాణకి మొత్తం కలిపి అన్ని ఎంఓయూలతో కలిపి దాదాపు 37,000 కోట్లు పెట్టుబడులు అయితే రానున్నట్లయితే తెలంగాణ కొత్తగా కొత్త సీఎం రేవంత్ రెడ్డి అయితే పె చెప్పడం జరిగింది. ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా అదానీ మరియు రేవంత్ రెడ్డి భేటీని చూసి అటు బీఆర్ఎస్ నేతలైతే తీవ్రంగా విమర్శిస్తున్నారు. అధికారంలోకి రాకముందు అదానీపై తీవ్రంగా విరుచుపడ్డ కాంగ్రెస్ మరియు రాహుల్ గాంధీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణను అదానీకి అమ్మేయాలని చూస్తున్నారైతే తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అటు బీఆర్ఎస్ సోషల్ మీడియా మరియు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ కూడా తెలంగాణను అదానీకి అమ్మేయాలని చూస్తున్నారని కాంగ్రెస్ తెలంగాణను అదానీకి తాకట్టు పెట్టేందుకైతే చూస్తుందని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికలకు ముందు ఒకలాగా, ఎన్నికల తర్వాత ఒకలాగా వ్యవహరిస్తున్నారని అయితే కేటీఆర్ తీవ్రంగా అటు రేవంత్పై విరుచుకుపడడం జరిగింది. దీనిపై కాంగ్రెస్ స్పందిస్తూ ఇది పెట్టుబడుల వ్యవహారం మాత్రమే, దీంట్లో ఎలాంటి అవినీతి ఉండదని, ఎలాంటి అవినీతి కార్యకలాపాలు ఉండవని, పెట్టుబడులకు అనుమతి ఇవ్వడమే ప్రభుత్వం బాధ్యత అని అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నాయి. పెట్టుబడుల వల్ల రాష్ట్రం అభివృద్ధి అవుతుందని, రాజకీయాలు పెట్టుబడి ఒకటి కాదని అయితే అటు కాంగ్రెస్ పార్టీ